మన హైందవ సనాతన ధర్మంలో చాలామంది దేవీ దేవతలు ఉన్నారు. అయితే ప్రతి ఒక్క దేవుళ్ళకి ఒక ప్రత్యేకమైన వాహనం అనేది ఒకటి ఉంటుంది. అందులో మహాశివునికున్న వాహనం వచ్చేసి వృషభం. వృషభం లేదా నంది. మాతా పార్వతీదేవికున్న వాహనం వచ్చేసి సింహం. మాతా దుర్గాదేవికున్న వాహనం వచ్చేసి పెద్ద పులి. వినాయక స్వామికున్న వాహనం వచ్చేసి ఎలుక. కుమారస్వామికున్న వాహనం వచ్చేసి నెమలి. శ్రీ మహావిష్ణువుకున్న వాహనం వచ్చేసి గరుత్మంతుడు. మాతా లక్ష్మీదేవికున్న వాహనం వచ్చేసి గుడ్లకువ్వ. బ్రహ్మ సరస్వతులకు ఉన్న వాహనం వచ్చేసి హంస. గంగా నదికున్న వాహనం వచ్చేసి మొసలి. యమునా నదికున్న వాహనం వచ్చేసి తాబేలు. వాయుదేవునకున్న వాహనం వచ్చేసి లేడి. రతి మన్మధులకున్న వాహనం వచ్చేసి చిలుక. ఇంద్రునకున్న వాహనం వచ్చేసి ఐరావతారం. కుబేరునికున్న వాహనం వచ్చేసి నరుడు. యమధర్మరాజుకున్న వాహనం వచ్చేసి దున్నపోతు. ఇక నవగ్రహాల విషయానికి వచ్చేస్తే ప్రతి ఒక్క నవగ్రహానికి ఒక ప్రత్యేకమైన వాహనం అనేది ఒకటి ఉంది. అందులో సూర్య భగవానుకున్న వాహనం వచ్చేసి 7 గుర్రాల రథం. చంద్రుడికున్న వాహనం వచ్చేసి మృగం. కుజుడుకున్న వాహనం వచ్చేసి మేషం లేదా గొర్రె. బుధుడుకున్న వాహనం వచ్చేసి సింహం. గురు లేదా బృహస్పతికున్న వాహనం వచ్చేసి ఏనుగు. శుక్రుడుకున్న వాహనం వచ్చేసి గుర్రం. శనికున్న వాహనం వచ్చేసి కాకి. రాహుకున్న వాహనం వచ్చేసి సింహం. కేతువుకున్న వాహనం వచ్చేసి మృగం. హనుమంతుడుకున్న వాహనం వచ్చేసి ఒంటె.